యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ హిట్ ఏది అంటే అందరూ చెప్పే పేరు ఒకటే, సింహాద్రి. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ఎన్టీఆర్ కెరీర్లో ట్రూ బ్లాక్ బస్టర్గా పేరు తెచ్చుకుంది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 26 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్గా కూడా నిలిచింది. మొదటి ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర 32 కోట్ల షేర్తో టాప్ ప్లేస్ని దక్కించుకుంది. కాగా ఈ మధ్యనే సింహాద్రి నిర్మాతల్లో ఒకరైన దొరైస్వామిరాజు సింహాద్రి ఎందుకని ఇండస్ట్రీ అయిన ఇంద్ర రికార్డును బ్రేక్ చేయలేకపోయిందో అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారట. సింహాద్రి విడుదలైన సమయంలో మరో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రీమ్ రన్లో ఉంది. ఆ సినిమానే విక్టరీ వెంకటేష్ నటించిన వసంతం సినిమా. సింహాద్రి కన్నా డబుల్ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా సింహాద్రి మాసివ్ హిట్ని తట్టుకొని కూడా భారీ వసూలు కొల్లగొట్టింది. అందువలనే మాస్ హిట్గా నిలిచిన సింహాద్రి 30 కోట్ల లోపే బాక్సాఫీస్ పరువు ఆపాల్సి వచ్చింది. ఒకవేళ వసంతం కనుక బాక్సాఫీస్ దగ్గర పోటీ లేకుంటే సింహాద్రి ఖచ్చితంగా 30 కోట్ల షేర్ని అందుకునేదని నిర్మాత చెప్పాడట.